తెలుగుదేశం పార్టీ ఎంతకు దిగజారిపోయిందంటే వాడు పెట్టినటువంటి ఐటీడీపీ గాని లేకపోతే దాని తరఫున పనిచేస్తున్నటువంటి ఏబిఎన్ గాని ఆంధ్రజ్యోతి గాని ఈటీవీ గాని లేకపోతే టీవీ5 గాని అచ్చంగా బ్రోకర్ నా కొడుకులాగా తయారయ్యి ఆ ఐటీడీపీ చెప్పేటువంటి సోషల్ మీడియాని వార్తలుగా తీసుకొచ్చి వార్తలు వేస్తున్నటువంటి ఇటువంటి బ్రోకర్ నా కొడుకులు ఉన్నంతకాలం ఇటువంటి న్యూస్ వస్తూనే ఉంటాయి. ఆ ఇంటికి కూడా పేకలేరి నా కొడుకులు. చంద్రబాబు గారు అనేవాడి రాష్ట్రంలో రాజకీయాల నుంచి చరమగీతం పార్టీ పంపించి ఆయన ఇంటికి పంపించేదాకా నేనైతే ఈ భూమి మీద నుంచి రాజకీయాల్లోంచి వెళ్ళను. వాడికి చాలా సార్లు చెప్పా, దమ్ముంటే నువ్వు కానీ నీ కొడుకు కానీ గుడివాడు రండి అని. ఆ నా కొడుకులు ఇద్దరికి ఆ దమ్ము లేదు, ఏమీ లేదు. ఇటువంటి ఐటీడీపీ అని పెట్టి ఇటువంటి బ్రోకర్ నా కొడుకుల్ని ఛానల్స్ పెట్టుకుని ఇటువంటి పిచ్చి వార్తలు వేసుకుని సునకానందం పొందుతారు. పొందనే ఉండి నాకు ఊడేదే ఉంది, అడిగి వచ్చేదే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు ఐదుగురికి మానసిక వైకల్య కేంద్రం కట్టి దాంట్లో జాయిన్ చేయమని మా ముఖ్యమంత్రి గారికి పదే పదే చెబుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు అయిపోయేటప్పటికి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, లోకేష్కి, ఏబిఎన్కి, టీవీ5కి, ఈటీవీకి ఈ 6గురికి మానసిక వైకల్య కేంద్రం పెట్టి హాస్పిటల్ కట్టించి దాని పిచ్చి హాస్పిటల్ ఈ పిచ్చి నా కొడుకులను చేర్చకపోతే ఇబ్బంది ఉంటుంది.